ఈరోజు మనం ఒక తాతగారి కథ విందాం. ఈ కథలో ఒక పవర్ఫుల్ ఫినాన్షియల్ లెసన్ ఉంది. ఇది మనందరం డబ్బు గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఓకే, సూటిగా విషయంలోకి వద్దాం. కథని మొదలుపెట్టే సలహా ఏంటో తెలుసా? డబ్బు అస్సలు దాచొద్దు. వినడానికి చాలా షాకింగ్గా ఉంది కదూ? మనం చిన్నప్పటినుంచి విన్నదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. అసలు ఒక తాతగారు ఇలా ఎందుకు అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఆయన కథ వినాల్సిందే. ఆయన అనుభవంలోనే ఈ విచిత్రమైన సలహా వెనుక ఉన్న అసలైన తెలివి దాగి ఉంది. సరే, మన కథ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఒక ముసలాయన ఉండేవారు. ఆయన ఎలాంటివాడంటే పనులు కన్నా ఎక్కువగా కాలలు కంటూ బ్రతికేవాడు. ఇక్కడ చూడండి, ఒకవైపు ఆయన కలలు, మరోవైపు కఠినమైన నిజం. ఎప్పటికైనా నేను ధనవంతున్నవుతాను అని ఆయన అనుకుంటే ఇంట్లో చూస్తే బీరువా ఖాళీగా ఉండేది. ఒక దుకాణం పెడతాను అని కలలు కంటుంటే ఇంట్లో తినడానికి రొట్టెలేదు, బియ్యం లేవు. ఆవును కొంటాను అనుకునేవాడు, కాని కుటుంబం మాత్రం పస్తుల్తోనే ఉండేది. చూశారా, కలలకి వాస్తవానికి ఎంత తేడా ఉందో? అప్పుడాయన భార్య అంది, కలలు చూడటానికి బాగుంటాయి కాని అవి మన కడుపు నింపలేవు కదా అని. ఆ మాటలు ఆకలితో ఉన్న మనవడి ముఖం ఆయన్ని కదిలించాయి. అప్పుడే కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అలా ఆ తాతగారు పొలంలో కూలి పనికి వెళ్లడం మొదలుపెట్టారు. ఊలో వాళ్లు చెప్పిన మాటలు విని ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టాడు. అదేంటంటే దొరికిన ప్రతి పైసా, ప్రతి నాణెం దాచడం. ఈ పొదుపు ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. మొదటి నెల ఖాళీగా ఉన్న గాజు సీసాలో కొన్ని నాణేలు గల్ గల్ మని పడ్డాయి. 6 నెలలు గడిచాయి. ఆ సీసా సగం నిండింది. కాని ఆ కుటుంబం తినే తిండి తగ్గించుకోవాల్సి వచ్చింది. సరిగ్గా 1 సంవత్సరమయ్యేసరికి ఆ సీసా పూర్తిగా నిండిపోయింది. వాళ్ల కళ్లల్లో అదొక పెద్ద ఆశ, రేపటి మంచి రోజులకు ఒక చిహ్నంలా కనిపించింది. కాని వాళ్లు ఊహించనిది ఒకటి జరగబోతోంది. ఆ డబ్బుల జాడీ పట్టుకుని తాతగారు చాలా గర్వంగా మార్కెట్కి వెళ్లారు. ఇంక తన కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డారు. కాని అక్కడ ఆయనకు జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠం ఎదురుకాబోతోంది. ఇక్కడ చూడండి, ఆయనకు మార్కెట్లో ఎదురైన షాకేంటో. ఆయన మనసులో ఏముంది? తన దగ్గరున్న డబ్బుతో 3 బస్తాల మొక్కజొన్న కొనొచ్చనుకున్నాడు. కాని నిజంగా కొనగలిగిందెంత తెలుసా? కేవలం 1.5 బస్తాలు మాత్రమే. ఏంటిలా అయింది అని దుకాణదారున్నడిగితే, అయ్యా, ధరలో పెరిగాయి అని చెప్పాడు. ఆయన కష్టపడి కూడబెట్టిన డబ్బు విలువ సగానికి పడిపోయింది. అంటే ఆయనకి అప్పుడు అర్థమైందన్నమాట, డబ్బుని అలా ఊరికే ఒక